పాపం పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడే తెలిసింది. వాడికి నిద్ర లేక మీరందరు నిద్ర లేకుండా చేస్తారు. వాడు సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నేను మూవీస్ చేసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, బట్ నాకెందుకంటే వాడు పాపం నేను వాడి గురించి నేను ఎప్పుడు వాడిని సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడలేదు. నేను కేవలం వాడి కోసం వచ్చి అంత రచ్చ చేసి ఆడవాళ్ళ కారులో ఉంటే అటాక్ చేయడము, మళ్ళీ రోడ్డు మీద పెద్ద షోలు చేసేసి అంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇంకా చాలా బయటికి రాలేదు. ఆడవాళ్ళ మీద ఇష్టమైనట్టు మీరు ఏమేం చేశారు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఓకేనా? మీ వల్ల పాపం వాడిని రెచ్చగొట్టి ఇక్కడ నుంచి వెళ్దాం, అక్కడ నుంచి వెళ్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాడిని ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అరే వాడు ఒక ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు, బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు అనేది చిన్న విషయం కాదు. ఓకే, మీరు ప్రేమ అభిమానం అంతా చూపించారు, కాదని కాదు, కానీ ఆ సక్సెస్ ని వాడిని ఎంజాయ్ చేయిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాడు. పాపం పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడే తెలిసింది. వాడికి నిద్ర లేక మీరందరు నిద్ర లేకుండా చేస్తారు. వాడు సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నేను మూవీస్ చేసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, బట్ నాకెందుకంటే వాడు పాపం నేను వాడి గురించి నేను ఎప్పుడు వాడిని సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడలేదు. నేను కేవలం వాడి కోసం వచ్చి అంత రచ్చ చేసి ఆడవాళ్ళ కారులో ఉంటే అటాక్ చేయడము, మళ్ళీ రోడ్డు మీద పెద్ద షోలు చేసేసి అంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇంకా చాలా బయటికి రాలేదు. ఆడవాళ్ళ మీద ఇష్టమైనట్టు మీరు ఏమేం చేశారు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఓకేనా? మీ వల్ల పాపం వాడిని రెచ్చగొట్టి ఇక్కడ నుంచి వెళ్దాం, అక్కడ నుంచి వెళ్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాడిని ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అరే వాడు ఒక ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు, బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు అనేది చిన్న విషయం కాదు. ఓకే, మీరు ప్రేమ అభిమానం అంతా చూపించారు, కాదని కాదు, కానీ ఆ సక్సెస్ ని వాడిని ఎంజాయ్ చేయిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాడు.